హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉందో చూద్దాం ఈ మూవీ రివ్యూలో. పొద్దున్న వెళ్ళి మ్యాడ్ స్క్వేర్ అయితే చూడడం జరిగింది. స్టోరీ ఏంటంటే మ్యాడ్ స్క్వేర్లో మన లడ్డుగాడి పెళ్ళి ఉంటుంది. సో దానికి ముగ్గురు హీరోస్ కూడా వస్తారు. అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల లడ్డుగాడి పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. సో అలా తర్వాత గోవాకి వెళ్తారు. అక్కడ ఏం జరుగుద్ది ఏంది అనేది ఫుల్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది, బాగానే కామెడీ క్రియేట్ అవుతుంది ముగ్గురు హీరోస్ మధ్యన, ప్లస్ అలాగే మన లడ్డుగాడి మధ్యన. లడ్డుగాడికి వాళ్ళ ఫాదర్కి ఉన్న కెమిస్ట్రీ అక్కడ కొంచెం మంచి ఫన్ జనరేట్ అవుద్ది. అక్కడక్కడ ఫన్ మూమెంట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం సెకండ్ హాఫ్కి వెళ్తామో అక్కడ నుంచి మూవీ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం దాన్ని లాగి లాగి డ్రాగ్ చేశారు స్టోరీని. సెకండ్ హాఫ్లో సునీల్ గారు ఉంటారు, భాయ్ క్యారెక్టర్ చేశారు వాళ్ళు. కానీ అంతగా సెట్ అవ్వలేదు సునీల్ గారికి. అలాగే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో సత్యం రాజేష్ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా అంత వర్కౌట్ అయ్యే క్యారెక్టర్ అది. సెకండ్ హాఫ్లో కామెడీ మొత్తం కొంచెం ఫోర్స్ఫుల్గా చేసినట్టుంది, అంత న్యాచురల్గా ఏమి అనిపించలే. బట్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ చాలా లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, ఫన్ జనరేట్ అవుతుంది, న్యాచురల్గా వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్. యాక్టింగ్ పరంగా చూస్తే ముగ్గురు కూడా బాగానే చేశారు, ఎక్కువ ఎవరికి స్కోప్ లేదు యాక్టింగ్కి. కానీ మెయిన్ హైలైట్ అయితే విష్ణు ఓయ్ అని చెప్పచ్చు, ఎందుకంటే స్టోరీ మొత్తం ఆయన చుట్టే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆయన యాక్టింగ్ బాగుంది. అలాగే సందీప్ శోభన్ యాక్టింగ్ కూడా బాగుంది, అక్కడక్కడ బాగానే ఫన్ జనరేట్ చేస్తారు. అలా రామ్ నితిన్ అండ్ నాని నితిన్కి పెద్ద స్కోప్ ఏం లేదు, కానీ వాళ్ళు కూడా బాగానే చేశారు. హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు లేదు మెయిన్ రోల్ అని అలాగా, కానీ ప్రియాంక జవల్కర్ ఉంది ఒక చిన్న రోల్కి, ఆమె కూడా బాగానే చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో ఒక పోకిరి మాదిరి ఒక ట్విస్ట్ ఇచ్చారు సినిమాలో. బాగానే ఉంది ట్విస్ట్, కానీ అంత వర్కౌట్ అవ్వలే. సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ బాగున్నాయి మూవీలో. ఫస్ట్ లడ్డగాని పెళ్ళి సాంగ్ ఒకటి ఉంటుంది, అలాగే సెకండ్ హాఫ్లో స్వాతి రెడ్డి సాంగ్ ఉంటుంది. ఆ 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. బీజిఎం కూడా మరీ అంత ఏం లేదు, ఓకే యావరేజ్ ఉంటుంది బీజిఎం. ఇదంతా కాదురా భయ్, అసలు మూవీ ఎలా ఉంది, మేము చూడొద్దా అని అంటే చూడొచ్చు, బాగానే ఉంది, ఫన్ జనరేట్ అవుతుంది. అక్కడక్కడ మూవీ చూడొచ్చు, వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో పాటు. బట్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్లో, ఎందుకంటే మ్యాడ్ ఒక బ్రాండ్ ప్రోడక్ట్. మ్యాడ్ చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ నాకు అంతగా ఎక్కలేదు, కంపేర్ చేస్తే మ్యాడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.